ఎందుకు దేవుడు పారిపోతున్న వ్యక్తికి దర్శనంలో పరలోకానికి నిచ్చెన చూపించాడు? ఆదికాండం 28లో యాకోబు పారిపోతున్న సందర్భం. అతడు శత్రువు నుంచి కాదు, అతను చేసిన పనికి పర్యావసనాల నుంచి తండ్రిని మోసం చేశాడు, సోదరుని వెన్నుపోటు పొడిచాడు. కానీ ఇప్పుడు అరణ్యంలో రాయి మీద భవిష్యత్తు తెలియక నిద్రపోతున్నాడు. ఆ రాత్రి అకస్మాత్తుగా అతని కలలో పరలోక ద్వారం నిచ్చెన కనిపించింది. అది పరలోకం నుండి భూమిని కలుపుతుంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైన ప్రభువు ఉన్నారు. ఆయన కోపంతో కాదు, ప్రేమతో వాగ్దానాన్ని ఇస్తున్నారు. నేను నీకు తోడయ్యున్నాను, నేను నిన్ను తిరిగి తెస్తాను. యాకోబు దర్శనానికి పాత్రుడు కాదు, కానీ దేవుని కృప అర్హత చూడదు. మనలను సరైన మార్గంలో నడుపుతుంది. ఆ నిచ్చెన యేసుకు ప్రతిబింబంగా ఉంది. వారు దూరంగా పారిపోతున్న, నశించిపోతున్న వారిని రక్షించుటకును, రక్షించిన వారిని పరమునకు చేర్చుటకు ద్వారము యేసు మాత్రమే. నీవు ఎలాంటి అరణ్య సమస్యల్లో ఉన్నా యేసు నీ దగ్గరకు వస్తాడు. నమ్మిన వారు ఆమేన్ అని టైప్ చేయండి. దేవా, నన్ను కనుగొనుమయ్యా. ఆమేన్.